నా సాతగాని మోడు ఎడవన్నాడో ఏమో మంచిగా కోళ్ళ పాలన ఉండేదని తీసుకొచ్చి గొర్రెల తోటలు ఎత్తేసిండు. ఈ గొర్రెల కాడ బొర్రెల కాడ ఇవాళైతే నాకు గర్వండి ఈ షీపీరు పట్టే దంచు. అరే ముత్యం ఏడున్నావురా? ఇలా దావత్ అడితే నా పెళ్లి దావత్ కూడా ఇస్తారు రారా. ఉంటానమ్మా, నా సరూపు వచ్చింది. ఈ సాతగాని ముచ్చట్లు నువ్వు మాట్లాడతావు, అన్ని పట్టుకొని ఇన్ని పట్టుకొని తాగి ఆడిడం పడతావు. నువ్వేమో నన్నేమో ఈ ఊడ్చుడు కట్టినావా? అయ్యో సరూపు ఆగుతనే లేవిందే. కోలపరం వల్ల కొడుకులేరు ఉడికని ఇది మంచిగా లేదా? గుడ్లేడు కాదు ఎన్నడో నీ గుడ్లే విక్తా గానీ మంచిగా మా వాళ్ళ ఇంటిగా ఉండేదాన్ని బంగారం వాళ్ళు తీసుకొచ్చి ఇలా పడేసినావు. మాజాలు కానీ మంచి కూడా నీకు అంత అవసరం ఉంటే నువ్వు వేడావుతావు. ఓ పో గట్టినే పోతావు. నేను మా వాళ్ళు వచ్చాను గట్టిగా ఉంటారు గాని సాతనైతే ఇంకా మంచిగా ఉండు బంగారం వస్తుండు బతుకు. తీసుకొచ్చి పెంట కుప్పల పడేసిండు నల్ల మొక్క. అవ్వా అందరికైతే చెప్పిన, మరి ఎవరికి చెప్తే సంబరపడుతుంది. ఇంకా ఎవరికైనా ఎప్పుడు మర్చిపోయినా గా రజితకు చెప్పాలి, మా బామ్మర్ది గానికి చెప్పాలి, గా సాధగాని స్వరూపకు చెప్పాలి. చెప్తే అందరికి చెప్పినట్టయితే పోతా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అబ్బా రోజు కూరగాయలు తెచ్చి అండి పెట్టలేక తత్తాన. ఒక్కొక్కరు పెన్లాలైతే మంచిగా మొగుళ్ళను కూర్చుండే పెట్టి అన్ని తీర్లు అండి పెడతారు. ఇక నా పెన్ల ఉన్నది అండి పెట్టుడు కంటే ఆడిపోసుకున్నాడు ఎక్కువ ఉన్నది. ఏం చేయాలి దీంతో? ఇక నమస్తే రమేష్ బాబు, ఎటువైస్తానవే? అక్క కాళ్ళ కట్టిరికినట్టు కరెక్ట్ టైం కు కలితేనురా. నాకే అర్థం మాట్లాడుతున్నాను. అయితేనే గాని నడవ కనిపిస్తలేవు. ఎటువైనవురా? ఏ బావ నాకు లగ్గమైంది కాదే. ఏంది లగ్గం అయిందా? ఊరి అక్క మాకు చెప్పకుండా నువ్వెప్పుడు చేసుకుంటురా? మనవులే చేసుకుంటా మా చెప్తూ గానీ బీహార్ పొలం చేసుకున్నా కాదే. ఏంది బిహారా? గాడ ఏమెట్లా అయితే నీ కోళ్ళ పొలంలో గుడ్లు ఏరుతా కానీ ఏరుతావు. ఆడ బీహార్ వాళ్ళ పొల కలిసి ఆయన అనుకోబట్టి లగ్గం చేసిర్రే. అయినా గా పొలం నీకెట్లా లగ్గం చేసిర్రా? ఆ పొలం మొదలు నేను అనుకోబట్టినా కాబట్టి. అబ్బా నువ్వు చూస్తే ఎడ్డోన్ లెక్కనే ఉంటాయి గాని ఏళ్ళు పెట్టేదాకా తెలియక పైనరా. ఏమిటండి మీరు మాట్లాడేది? సరేది ఎట్లయితేంది? 7 అడుగులు అయితే వేసినావు. 7 అడుగులు మా వేసినా గానీ వేసినాక తెలిసింది అది పిల్ల తల్లి అని. అబ్బర కొడుక పోయి రాగడి బురదల్ని పడ్డావు కదరా. ఏం చేస్తావు? ఇక కడుక్కో. ఏంటిదే కడుక్కునేది? బురద అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపో. సరేరా మరి నేను పోయేస్తా, ఇంటికాడ బొచ్చడి పని ఉన్నది. అవ్వ సాత్రం అట్టేనే పుట్టిందా? ఎడ్డోడు అంటే వెనకటికి 7 కడుపు వేసిండట. గట్టనే ఉన్నది కొరకాస గాని ముచ్చట కూడా. ఒక్కొక్కలను చూస్తే సంబరం అనిపిస్తది. ఇక నాకున్నాడు మొగోడు ఆర్షి కట్టం చేసింది లేదు, ఆయనంగా ఉన్నది లేదు. చెప్పి రాపో అని పొద్దుగాలదు వలన ఇంకా అత్తలేడు, అట్ట ముట్టిండు. ఒక్కదాన్ని ఎంత కట్టమని చేయాలి? ఎప్పుడు తీతే ఈ కట్టాలు. ఎండకు మందు తాగితే పానం అంత గిర్రు అంటాను. అదో నమస్తే శంకర్ బావ. అక్క ఎవరు? రమేష్ గా నువ్వు ఆరా? నీ అక్క నీ దగ్గరికి వస్తానరా. ఎందుకే? మా అత్తగారు నాకు ఓటు బియ్యం పోసిర్రా. మీ అక్క ఓటు బియ్యం అంటదాట, భోజనానికి రారి. ఏంది ఓడి బియ్యం పెడతారా? నీ అక్క ఓడి బియ్యం అంటే చికెన్ అన్న మటన్ అన్న తెస్తారు. ఇవాళ నాకు అండుడు తప్పింది. మరి చికెన్ మటన్ కూరగాయలే నాకేం తక్కువ అని కూరగాయలు పెడతారా? మంచి మేకపోతుని మాట్లాడినా. మేకపోతే అయితే అత్తపాయే. అరే మేకపోతు కూడా కాదు, ఇంకా డీజే కూడా మాట్లాడినా. అమ్మ బాబాయ్ ఏంది ఓడి బియ్యం అంటే డీజే పెడతారా? ఓరు పీసోడా, నువ్వు దీనికే పరిచయం అవుతా. నువ్వు టెంట్ వేయించినా, డెకరేషన్ వేయించినా, విఐపీలు కూర్చుని ఎర్ర సీట్లు వేయించినా, బయట పక్కోళ్ళు వస్తే తెల్ల సీట్లు వేయించినా, ఇంకో డ్రోను కెమెరా హెచ్డి పుల్లు కెమెరా వీడియోలు రా అందరు కవర్ అవుతారు. ఎరికేనా? ఆ డీజే ఇవ్వాలి అనుకుంటాను మన సాయి గాంధీ. ఓరి యొక్క మన సాయి గాంధీనా? అట్లయితే చంపుడే అత్తపోయిగా. అరే మా చెల్లెకు ఎప్పుడో రమ్మని, లేకపోతే మా అన్న చెప్పలేదంటది. అబ్బా
ఏ పెళ్లి కూతురు లెక్క తయారు చేసుకొని తీసుకొస్తా, నువ్వు అయితే అన్ని చదిరిపోయే. అరే బొమ్మది నీ పని పాతర పెట్టైనా నువ్వు రావాలి, అర్థమవుతుందా? నీ పని పాత నువ్వు, నీకెందుకే, నేను అత్తపో. మర్చిపోకురా. మర్చిపోను. సరే నీ అక్క నేను కూడా చెప్పిన, ఇంకెవరో చెప్పాలి. శాతగాని స్వరూపకు అయితే చెప్తా. అక్క ఓడి బియ్యం అయితే అయితేనేనా గజ్జు గజ్జు అనాలే. నీ అవ్వ కూరగాయలు అట్టి గుంటి కదా, ఉన్నతి తర్వాత అండుకుంటా. ఇలా పొట్టు గుమ్మాలిగా అసలేం మేకపోతా అన్నాడు. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. నీ అక్క మా రవలి ఏం చేస్తాందో ఏమో. రవలి ఓ రవలి, రవలి ఓ రవలి. వచ్చినావా రాని మరపులోడా అట్టే పోతివి? అరే పిచ్చిదానా, అందరూ చెప్పొద్దారే, అందరూ చెప్పేసరికి ఆలస్యమైంది. మళ్ళీ దూరంగా పెడితివి. మా సాల్తి ఎవరెవరికి చెప్పొచ్చినావు? మల్లక్కకు, శాంతక్కకు, మంది గొంపల ముంచే పద్మకు, అట్లనే మన బక్క రమేష్ గారు కూడా చెప్పింది. అందరికి మా చెప్పొచ్చినావు గాని ఇంకా బాయికాడ రైతకు నువ్వు శాతగాని సరుపకు చెప్పొచ్చినావా? అబ్బా శుభం అనుకోగానే మర్చిపోయింది. అసలే ఆ బాయికాడ రైతమ్మగుడు మస్కట్లు ఉంటాడు, అట్లనే సరుపకు కూడా చెప్పిరా, చెప్పకుంటే ఎట్లుంటది? పోరిన తెరువు చేస్తేనే పోయి ఇద్దరు చెప్పొత్తా, సరేనా? చెప్పిరా కొన్నాడు. హలో, ఏంటిది పద్మక్క గిట్నే ఉంటదా? ఇంకా పైసలు కట్టపోతే గ్రూప్ లై అంజలి, సరే నువ్వు కట్టకుంటే మాకు కూడా ఎత్తుకొని ఇస్తలేడు సారు. జరా అప్పటికే చిట్టికాడికి వచ్చి ఇక సంతకం అయితే పెట్టిపో, మాకైతే అక్కరున్నాయి మరి. సరే మరి ఉంటున్నా. ఏమాయే కూరగాయలకేనా లగ్గం పోయినావా? అటే పోతివి? పిచ్చిదానా, లగ్గమతోని ముచ్చట తెచ్చినా, నువ్వు ఇంటా అంటిప్పుతా. అయ్యో ఇప్పరా అదే మొగైనా పట్టి పట్టి వలక పడుతుంది. ఇంకా శంకర్ బావులు ఓడి బియ్యం పెడతారటనే, పోయేద్దాంపా. అయ్యో ఇంకా ఓడి బియ్యానికే ఎగిరితపడి ఎగేసుకుంటా అత్తన్నవా? ఏమో లగ్గవాసండి ముచ్చట అని చెప్పి లవ్ చిన్న ముచ్చట చెప్పబడుతుంది. ఓ పిచ్చిదానా, మొదలు నేను కట్టనే అనుకున్నానే, కానీ శంకర్ బావులు ఓడి బియ్యం పెట్టి టెంటు గింటు ఫోటోలు గిటోలు డ్రోను, ఇగో నీకు ఇంకో ముచ్చటరికేనా సాయిగా డీజే కూడా పెట్టారట. ఇక పిల్లాడు ఉంటే లగ్గం అయినట్టే. ఏంది ఇంకా ఓడి బియ్యం పెట్టడానికి డీజేలు వీడియోలు పెడుతుర్రా? నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధం అయితే ఆడికైనాక నువ్వు నా లగ్గం చేయే. రోజు చేస్తలేనా గాని నువ్వైతే పోయి రాపోలేవు, నేను ఇంకా పొదుపు సంఘం కడుకోయి పైసలు రాపించుకొచ్చుకుంటా. అరే వచ్చినాక పోయేద్దు పాయే, వాళ్ళు మళ్ళా పెడతారా ఓడి బియ్యం? సరే మరి అట్టి చీర కట్టుకున్నా పట్టు చీర కట్టుకోన్నా? ఇక సాయిగాని డీజే ఫోటోలు వీడియోలు ఉంటాయి కాబట్టి పట్టు చీరని కట్టుకో, జర కొట్టినట్టు ఉంటది. సరే మరి తయారైతే నేను. మరి పా, నేను కూడా పాయింట్కి ఇట్లా వేసుకుంటా. నడు. అయ్యో ఆడుండే అన్ని వెలక పడుతుంది గాని ఇక్కడికి వచ్చినాక అయ్యేది. సరే గాని నిన్న కళ్ళకి వచ్చినావు కాదే? అబ్బా ఇక్కడ ఉండి అక్కడి కలర్కి వచ్చిన గవ్వే అన్ని ఏతులున్నాయి, వచ్చేది లేదు పోయేది లేదు. ఇక 3 నెలలు అయితే మూలగట్టుడే గాని 3 నెలలు అనబట్టి 3 ఏళ్ళ, నువ్వు అక్కడ నేను ఇక్కడ. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే పానం విలవిలా. మసాలు అంతి పాట పడిన పానం అంతా నీళ్ళనే లేదు, నేను అన్నం అంటుకోలే ఉండు. ఈ బాయికా కాదున్నదా నా పిల్లం ప్రత్యేకంగా విలువ అని చెప్పింది. రైతా ఓ రైతా ఉన్నవా? రైతా ఓ బాయికా రగితా. ఎవరు? అయ్యో బావా ఏంది గిట్ల వచ్చినావు? తమ్ముడు మస్కట్ వెనక నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేవు. ఏం లేదు, మా ఇంట్లో ఓడి బియ్యం అనుకుంటాను. మీ అక్క ప్రత్యేకంగా నీకు చెప్పి రమ్మన్నది భోజనానికి రమ్మని. అవునా? మరి కూరగాయలేనా ఏమన్నా తునకలున్నాయా? అరే తునకలు అంటానమేంది పిల్ల, మంచి ఫోటోలే వస్తానా, మళ్ళా డీజే కూడా పెట్టిస్తానా. సాయి గాంధీ డీజేనా? బావా ఆ డీజే చప్పుడుకు నాకు దడదడా అంటది. ఏంటిది? గుండె బావా గుండె. కొంప తీసి అక్క నిడిచిపెట్టే వాళ్ళన వేసుకుంటానా ఏంది? అబ్బో గంత భాగ్యం నాకెక్కడిది పిల్ల, అన్ని హెచ్చులు పెచ్చులు అడుగుతావు, నువ్వైతే రారాదు తినడానికి. అత్త పో బావా అత్త. సరే మర్చిపోకు. మర్చిపో. అవ్వా
ఇక శాతకం సరుకు చెప్తే అయిపోతుంది ఇక అబ్బో ఈ ఎండ ప్రాణం ఎర్ర అంటాను. అయినా పొడి బియ్యం బొత్తిగా డీజే పెట్టుడేంది మన ముక్కలు ముక్కలు తినస్తాయి పేర. సరూపా ఉన్నావానే ఇంత బువేసుకరా బువ్వెక్కదిరా బువ్వ ఏం తెచ్చిన వేయాలి బెదురు గుడ్లు పెట్టుకొని ఉన్నావు తేప కూరగాయలు ఇంత కారపూడ తొక్కేసుకొని రారాదే. కారం వేసుడు కాదు కారం నీకే పెడతా. కారం పెడతావా ఎండకు మండదానే. మనసు అంటాను మరి మన కూడా పొద్దుగా తీసుకొచ్చుకోవా కారం పెట్టుడు కానీ నీకు ఒత్తొత్తు పెడతా. ఊరి మీద ఆయిబాయి లెక్క తిరిగేస్తున్నావు అన్యాయంగా నన్ను తీసుకొచ్చి పడేసినావు గుడ్లు ఏరుకునేదాన్ని. ఏంది కూడా ఏమో కొడుకు ఒత్తెత్తి పెడతా అంటాను. ఏం నీకు తెలియదా ఊరి మీద కుక్క లెక్క తిరిగేస్తాడు పల్లె పాటలే నన్ను తీసుకొచ్చి పడేసిండు అన్ని కావాలంటూ నేను ఎక్కడికి తెచ్చి పెడతా. ఏమన్నట కొడుకు కమ్మటి కమ్మటి కూరలు కావన్నట. అబ్బో కొడుక కూరలేంది బువ్వ నువ్వు కూడా పోయారా ముద్ద దిగదా బంగారం వస్తుంటే బీహార్ కోరిని గుడ్లు ఎరుకోదాన్ని పట్టుకొచ్చి ఆగం చేస్తాన వారా వేసింది తినక. తినాడు అన్ని కావాలంటే ఎన్నడో ఒకనాడు కోడలో వెక్కించుడే ఇక. కోడల దాన్ని కోదాన్నం ఎక్కిస్తావా ఆడ కోదాన్నం లెక్క ఉన్నాడు అయితే గాని ఇవాళ మా ఇంట్లో ఓడిపోయాం అంటాను. సాయి గాని డీజే పెట్టిన మంచి మేకపోతున వస్తానా తిన్నోళ్ళంతా తినురి తాగినోళ్ళంతా తాగురి గిన్నె గిన్నె ముక్కలెత్తా యాడు కూర కూర కావాలన్నాడు ఆ కోడల కొడక ఏ పాడు తింటావో తింటుదారా తిన ముందుకే దగ్గత్తందారా ఘాటీడి కంటిందా ఇక కోడలా మీరు రాకపోతే మీ అత్త ఫీల్ అవుతుంది సరేనా. ఇంటా మంది అక్కడ ఒడిబియ్యం పెడతాడట బా అన్నాడు. నేను పోతానా కొంచెం అయినాక రారి. సరూపా ఆకలి అయితే కొంచెం అన్నం వేయరాదే. అమ్మ బాబాయ్ దన్న రారా అది మళ్ళీ ఆలస్యమైతే ఆడ తుణుకలు దొరకాయి. అయ్యో నీకేందమ్మా అంగి పాయింట్ ఎత్త అయిపోయి నేను సీరియల్ సింగుల్ చదువుకొని రావాలి. అన్నిటికీ గిరేనా నీతోని ఎక్కడికైనా పోదామంటే ఉత్తి ఆలస్యం చేస్తావు. సింగేందమ్మా నా మగనోళ్ళు ఊకే జారిపోతాయి. స్వరూప దబ్బల పురక పడుతుంది. తాగుడు కాదు జల్జల్ నాడు అక్కడ తుణుకలు అయిపోవచ్చు ఎంత మందిని పిలిచిండో. ఉన్నాయో మరి వచ్చిందో పోదాంపా నాడు ఎదురుగుడ్లోడా. అబ్బా అందరికంటే నా చీరనే మంచిగా ఉండేటట్టుంది. ఈ లిప్స్టిక్ పాడగానే ఎర్రబడది ఈ మస్కట్ లిప్స్టిక్ లేగింత ఎర్ర పడుతుంది కానీ ఎలిసిపోతాయి. ఓ అంజలక్క ఎటు పోతారే మేమానే ఏరక తినబోతున్నామే. ఇవాళ రేపు పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళు ఎరక తిన పోతారే. ఏంది ఇంకో ఆడితే నీ పిల్ల మీద జోకెత్తా నువ్వు నవ్వుతున్నావు. నువ్వైతే ఇంటికి పో తాత నీ సంగతి చెప్తా. మరి లేకపోతే ఏంది ఆడోళ్ళు కలిసినప్పుడు మంచిగా ఆయిబాయి లెక్క మాట్లాడుకోవాలి కానీ ఆడోళ్ళ లెక్క కొట్లాడుకుంటారే. అయితే కానీ ఎటు పోతావు నువ్వు. గా శంకర్ బావలు బియ్యం పోతుర్రట డీజోలు పెడుతుండట ఓ చెప్పిండు ఇంటికి వచ్చి పొద్దుగాల. ఆహా నువ్వు కూడా ఆడికేనా. మేము ఆడికే ఆడికేనా బాగా మందిని పిలిచిరట పారి. మొత్తం ఆట పొద్దులో ఉండట. ఇగో లైన్ ముందుగా కట్టు డీజే పెట్టిండట ఫోటోలు వీటోలు డ్రోన్ అట. అందుకే మంచి చీర కట్టుకొచ్చా నేను. అక్కడ అయిపోవచ్చు. శంకరన్న దావా చేస్తా అంటే నేను పోతాను. ఓడిపోయాం కాడికేనా మేమాటే మరి రారి కలిసిపోదాం. పారి ఏరా కొరకాసు ఏం పని చేస్తాను. ఏం పని చేస్తాడు ఊరి మీద తిరుగుడు టైంకు తిరుగుడు గంతే ఏం పని లేదు పాటలేదు. ఏందే పొలానికి అట్లా తిట్టబడుతుంది. ఏం పని చేస్తాడు మరి. సరే పారి మరిగా పారి అందరం ఆడికే పారి. అగో ఫోన్ కలుతలేదేంది. ఈ మనిషిని కర్మానికన్నా తోలుతి అటే ముట్టిండు ఏం చెప్తాడో ఏమో. నేను పంచాయతీ పట్టుకొస్తాడా ఏంది ఆయన పట్టిగా తోలిన. అగో ఏమాయే సాయి అంటే డీజే అంటివి ఇక్కడ ఏ సప్పులు లేదు. అప్పుడేమో కానీ మంది కూడా లేరు కాదే. ఫంక్షన్ అలా పెట్టిరు కావచ్చు. ఆడ్ బియ్యం ఫంక్షన్ అలా పెడతారా నువ్వు బాలే గమ్మత్ మాట్లాడతావు. అవును ఏంటిదో మరి పురాణే తింటపోదా. శంకరన్న రవలి ఉన్నారా. ఉన్నా వచ్చిరా రారి. ఆగో ఏంది గింత కొత్త చీరలు కట్టుకొచ్చిరు పనికి. ఏంది పనికా? అవును పనికే.
మాకు గడ్డి కుప్పలేయాలి. అగో నువ్వెందక్క గడ్డి కుప్పలంటున్నావు? శంకర్ బాబునేమో మా అత్తగారు ఓడి బియ్యం పోసిర్రు, ఇవాళ ఓడి బియ్యం అంటున్నావు. అందరు తినడానికి రారి, ఆటలకు వస్తాను, టెంటు గింటు ఫోటోలు గీటోలు సాయి డీజే అని అన్నాడు. ఈడికచ్చి చూస్తే ఏం లేదు. ఓ కొడుకా, ఈయన పిచ్చి ముఖం ఇంట్లో పీనిగెళ్ళా మిమ్మల్ని కూడా పిచ్చోళ్ళని చేసిండా? ఒడి బియ్యం లేదు ఏం లేదు. తోవంటే వాళ్ళని ఒక ముచ్చట చెప్తే అది మా ఇంట్లోనే జరిగినట్టు అందరికీ చెప్పుకొస్తాడు. అదో రోగం పాడైంది ఆయనకు. ఎన్ని రోజులు ఇట్లా జరగబట్టి? 3 నెలలాయే. ఏనో మూల మలుపు కాడ 3 నిమ్మకాయలు దాటొచ్చిందట. గప్పటి సందికి ఇట్టే ఎత్తాడు. మొన్నటికి మొన్న మా బాపు చచ్చిపోయిండని మా వాళ్ళ ఇంటికాడ టెంట్ కూడా వేయించిండట తెలుసా? అంటే ఓడి బియ్యం పెట్టరా ఇక యాడ దొరికింది సంతరా ఇదే? మా వాళ్ళు మాకు అసలు ఓడి బియ్యం పోతేనే కదా పెట్టడానికి. హలో పద్మక్క, ఏందే పొదుపు సంఘం కాడికి అత్తా అంటివి రాకపోతివి. చూసి మేడం వాయే మళ్ళీ నీకు 3 నెలల దాకా పైసలు రావట పోయిగా. ఏంది 3 నెలల దాకా పైసలు ఇయ్యదట్నా? సాయిగా డీజే అని చెప్పి మమ్మల్ని సల్లబడగొట్టి ఉన్న పని ఎత్త కొడతావు నువ్వైతే. ఏందో ఏమైలో ఇచ్చి నడు ఓడి బియ్యం వరంగానే వేసుకొని వచ్చాను. నీ కారం వచ్చి పాయిగా నడు అందరూ వేసుకొని వచ్చి. ఓ పిల్లగా ఎటు పోతున్నావు? నేను అవన్నీ ఈ శంకరమ్మ వాళ్ళ బిడ్డకు ముక్కు షోలు కుట్టిస్తారట, పోతున్నా తిందామని. కుర్చీని మార్చా పెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. కుర్చీని మార్చా పెట్టి